హాయ్ అండి. ఈరోజు సోమవారం సందర్భంగా మా శివాలయంలో ఒక 15 మందికి పేదవాళ్ళకి ఇలా పులిహోర నేనే ఓన్‌గా వండేసి ఇలాగ 15 పొట్లాలు కట్టేసి మా వారికి అభిషేకం చేసి పంచేసి రమ్మని చెప్పాను. నేను అనుకున్న కోరిక నెరవేరిందండి. 5 వారాలు ఈ రోజుకి 5 వారాలు అయ్యేవి. 5 వారాలకి 2 వారాలు నేను ఇంట్లో వండాను. 3 వారాలు బయట నుంచి కొనేసి ఇచ్చేసాను. అలానే కాదు అప్పుడప్పుడు కూడా నేను ఇలాగ శివాలయంలో వండిసేస్తాను. మీరు ఏదైనా అనుకోవాలని అనుకుంటే మా శివాలయంలోనే మీరు మొక్కుకోండి. మీకు ఏదైనా నెరవేరుతుంది. అనుకున్న కోరికలు వేరంగా నెరవేరుతాయి. నాకైతే 5 వారాల్లో నాకు రిజల్ట్ వచ్చిందండి నేను అనుకున్నది. మళ్ళీ అలాగనే లేదు అప్పుడప్పుడు కూడా నేను ఇలాగ వండిసేస్తాను. ఇప్పుడు ఒక 3 గ్లాసులన్నర బియ్యం వేసాను. గ్లాసుకి 2 గ్లాసులన్నర చొప్పున వాటర్ వేసుకోవాలి. అందులోనే పసుపు వేసేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఇలా విజిల్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది శుభ్రంగా ఆరే వరకు ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చింతపండుతోటే అవసరం లేదండి. మార్కెట్లో నిమ్మ ఉప్పు కూడా దొరుకుతుంది. నిమ్మ ఉప్పు ఇలా వేసేసుకుంటే చాలు. వేరంగా పని అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండుతో అంటే కొంచెం బిజాడు పని కాబట్టి మీరు కూడా ఇలా నిమ్మ ఉప్పు వేసుకొని మీరు పులిహోర తయారు చేసుకోండి. వేరంగా అయిపోతుంది. హెల్తీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు ఆల్రెడీ మనం బియ్యంలో వేసేసాము. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగ పలుకులు ఇవి శుభ్రంగా దోరగా వేగాలి. పలుకులు కొంచెం బాగా వేగాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఇలాగ వేపుకోండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలిపి ఇవి కూడా వేసేసుకోండి. ఇవి కూడా పచ్చిమిరపకాయలు బాగా వేగాలి కాబట్టి ఇవి శుభ్రంగా ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఇలాగ వేపించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ అందులో పసుపు వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ పులిహోర చాలా బాగుంటుంది. మనం అల్లం తురుము అందులో వేయకూడదు. వేస్తే అంటుకుంటుంది కాబట్టి మనం వేడి అన్నంలోనే అల్లం తురుము వేసిస్తే స్మెల్ బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా చూసి మీరు కూడా ట్రై చేయండి పులిహోరను. పెద్ద బేసిన్ తీసుకొని ఇలా వేసుకోవాలి. లేదంటే కిందన క్లాత్ కూడా వేసేసుకొని మనం పులిహోరని బాగా కలుపుకోవచ్చు. ఇలా పులిహోర మీకు ఏమైనా కోరికలు కావాలి అని అనుకుంటే ఇలాగ కోవులు ముందు కూర్చున్న పేదవాళ్ళకి ఇలాగ వండిసి మనం ఓన్గా వండిసి పెట్టండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది చూసి నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ షేర్ చేయండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇలా పొట్లాలు కట్టేసి నేను అన్నీ ఇలా మా వారికి ఇచ్చేసాను పంచమని చెప్పేసి.